తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇంకో హోమ్ టూర్ చూసిన తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ అక్కర్లేని ఒక పేరు, ఒక లెజెండరీ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ కృష్ణవేణి గారు. సో కృష్ణవేణి గారు నమస్తే అమ్మా. అమ్మ వాళ్ళ పాప అనురాధాదేవి గారు. సో అమ్మ ఇప్పుడు ఫ్రేమ్ బాగుంది. ఈ అసలుకి ఫ్రేమ్ ముందుకు రాను రాను అన్నారు, ఎట్లా అయినా లాగేసాం ఈరోజు. సో అమ్మ నాన్న గొప్పతనం గురించి మీ మాటలు అంటే ఏమని చెప్తారు అనురాధ గారు? నాన్నగారు he was Justice Party అండి. he was the president of అంటే the whole it was a British organization. ఓకే. అప్పుడు నాన్నగారు he wanted to see Krishna district prosper. So he has given 1500 acres of his estate in Gannavaram for airport. 1500 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేశారు. ఓకే. అలాగే కాకుండా లెప్రసీ కాలనీ ఒకటి ఇచ్చారు, బెరియల్ గ్రౌండ్ ఇచ్చారు, అక్కడే అన్ని ఎయిర్పోర్ట్ దగ్గర. సో అంటే ఈ లెక్కన ఇంకా నాన్నకి ఇంకా ఎన్ని వేల ఎకరాలు అన్ని గవర్నమెంట్ తీసుకున్నారు కదండి. when Congress came into power, they took all his estate. ఓకే. అందరే తీసుకున్నారు, నాన్నగారియే కాదు. సో ఇప్పుడు ఈ 1500 ఎకరాలు గవర్నమెంట్ ముందే ఇచ్చేసారు నాన్నగారు. సో మొత్తం ఎన్ని వందల ఎకరాలు ఉంటుంది నాన్నగారికి? తెలీదండి. 10,000 ఎకరాలు ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, చాలా 10,000 ఎకరాలు. ఎందుకంటే నూజివీడు జమీందారులు చాలా ప్రాస్పరస్, చాలా ప్రాస్పరస్. ఓకే. 7 brothers వాళ్ళు. సో నాన్నగారి కోటలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కోట కూడా ఉండే, ప్యాలెస్. అదేమో కాలేజ్ వాడుకుంటున్నారు. ఓకే. ఎంఆర్ అప్పారావు గారు కాలేజ్. సో మరి బట్ ఇవన్నీ గవర్నమెంట్స్ తీసుకున్న తర్వాత మీకు మిగిలే ఏమన్నా? నాట్ మచ్. బట్ ఎప్పుడు అమ్మగారు దాని గురించి బాధపడరు? అమ్మకి వెరీ సింపుల్ లేడీ అండి. సింపుల్ హ్యాబిట్స్ అని, ఆల్ సింపుల్ హ్యాబిట్స్. అమ్మ ఇప్పటికి కూడా ఎంత హెల్దీగా ఉన్నారు. ఫుడ్ ఏం తింటారు మీరు? అన్ని తింటారు, అన్ని తింటారు. షీ టేక్స్ ఎవ్రీథింగ్. అన్ని తింటారు, చికెన్, మటన్, ఫిష్. ఆవిడకి షుగర్ ఏం లేదు. నో షుగర్, నో బీపీ. బీపీకి కొంచెం కొంచెం. ఓకే. అది మాత్రం కొంచెం వస్తుంటుంది. అప్పుడు ఈమె వల్ల వస్తుందా? అంతే. మీరు కోపడతారా? అవి లేదు, ఎప్పుడు కోపడలేను. ఇప్పుడు నెవర్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డాటర్ కదా. ఎలా అనిపిస్తుంది మీ అమ్మగారి అంటే? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎవరైనా మదర్ అని. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అమ్మ అసలుకి? మీకు నంబర్ చెప్తే అలా ఉండేవారు. ద క్వీన్. స్టూడియో రన్ చేసేవారు, అన్నీ చూసుకునేవారు. తనే ఓన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు? అది లేదు, అయ్యాను. మాకు 4 డ్రైవర్లు ఉండేవారు మా ఇంట్లో. మరి ఎందుకని చెన్నై వదిలిపెట్టి అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చింది? అక్కడ ఎవరు లేరు కదండి, నేను ఇక్కడ ఉన్నాను. మా హస్బెండ్ ఇస్ ఫ్రమ్ వరంగల్. సో యాక్టివ్గా మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు? ఉన్నా కదండి. 17 movies చేశాను మీరు. అండ్ there is that Limca book of records and I got the certificate. సో అమ్మకి మంచి ఫ్రెండ్స్ అంటే అప్పుడున్న హీరోయిన్స్? కమలా కోట్నెస్. షీ వాజ్ ఇన్ బాంబే. ఆవిడ పెద్ద హీరోయిన్. నాన్నగారే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆవిడ మంచి ఫ్రెండ్. తెలుగులో పాపం గీతాంజలి అంటే చాలా ఇష్టం. ఓకే. తను చనిపోయింది కదా, చాలా ఇష్టంగా ఉండేది. సో అమ్మ అంటే ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు కూడా కాళ్ళకి నమస్కారం చేస్తారు కదా? ఆయన ఎప్పుడు చేయలేదు. ఐ డోంట్ నో, చెప్పేసేసారా? చేశారని చెప్పారు. అవుతాయి మేబీ. నేను లేను. అంటే ఆమె ఇంట్రడ్యూస్ చేశారు కదా, గురువు. వెరీ వెల్ ఇంట్రడ్యూస్. ఓకే. చాలా మరి ఎవరు వచ్చి మేము ఎవరైనా మాకు చేరదేసేవారు. అక్కడ రామారావు గారు షూటింగ్ చేస్తానికి ఆయనే కూర్చొని ఉండేవారు, బయట వాళ్ళందరూ నుంచుండేవాళ్ళు. ఓకే. కానీ మేము వెళ్తే చేరేసి మాకు టీ అన్ని ఇచ్చేవారు. అమ్మ ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా? అది బాహుబలి అంటే చాలా ఇష్టం అమ్మకి. ఓకే. ఎన్నిసార్లు అయినా చూస్తారు. అప్పట్లో అమ్మ బహదూర్ గారు భార్య కాబట్టి
బహదూర్ అని నైజాం ఇచ్చారు ఓకే. టైటిల్ నాన్నగారు. అమ్మ రాణిలాగే రెడీ అవుతారా డైలీ లేకపోతే ఎట్లా? లేదు, ఆవిడ సింపుల్, వెరీ సింపుల్. వెరీ నో నో జ్యువెలరీ ఆల్సో షీ వోంట్ వేర్. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. బట్ ఎందుకని సినిమాలు చాలా సినిమాలు చేయాల్సింది అమ్మ చాలా తక్కువ నాన్నగారు బయట చేయనివ్వలేదు. దట్ వాస్ ద కండిషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఓన్లీ ఓన్ బ్యానర్. అన్ని పోయినాయి కదా, మల్లేశ్వరి, పాతాళ భైరవి అన్నీ షీ మిస్డ్. అని చెప్పారు. అందరూ అడిగారు, షీ కుడెంట్ డూ ఇట్. చాలా రెబల్గా ఉండేవాళ్ళ అమ్మ, లేకపోతే చాలా జోయల్గా ఫ్రెండ్లీగా భయపడే అంటే ఎట్లా ఉండేవాళ్ళు అమ్మని అప్పుడు చూసి? ఎక్కువ నాన్నగారి దగ్గర స్పెండ్ చేస్తుంది దాన్ని. అమ్మతో స్పెండ్ చేయరా? అమ్మ అంటే అమ్మ తను బిజీగా ఉండేది. నేను స్కూల్ నుంచి రాగానే చేంజ్ చేసుకొని స్టూడియోకి వెళ్ళిపోయేదాన్ని, నాన్నగారితో కూర్చుండేదాన్ని. ఓకే. వెరీ అటాచ్ టు హిమ్. ఇంకేంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఆడియన్స్ ఏ స్థితిలో ఉన్నారో తెలుసు కదా. సో హ్యాపీగా సినిమాలు చూసుకోవటం, ఫ్యామిలీ రెస్ట్. ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు నాకు, వాళ్ళు వస్తుంటారు. 5 ఉన్నారు. 5 ఉన్నారా? ఓకే. దేర్ ఆల్ గ్రోన్ అప్ బిగ్. ఓకే. ఇంకెవరైనా వస్తున్నారా ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ నుంచి? ఎవరు లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడున్న పరిస్థితికి డబ్బులు ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ లేదు. వద్దు, మనం హ్యాపీగా బతుకుతాం. ఏంది అంత మాట్లాడి సార్? అంతే. ఇందిరాగాంధీ అవార్డు కూడా వచ్చింది నాకు. ఓకే. అక్కడ ఉన్న చూడు పైన ఇందిరాగాంధీ. ఓకే. లింకా ఎక్కువ సినిమాలు తీసినందుకు ప్రొడ్యూసర్ గా లేడీ ప్రొడ్యూసర్. అది కూడా వచ్చింది కానీ నా దగ్గర సర్టిఫికెట్ రాలే. అదేంటి గిన్నీస్ బుక్? గిన్నీస్. అందులో కూడా వచ్చింది 17 మూవీస్ కంటిన్యూగా. అదే నేను చేసినవి అన్ని సూపర్ డూపర్ హిట్స్. కొన్ని హిట్స్, కొన్ని. సినిమా ఇండస్ట్రీలో సంపాదించింది ఎక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ అంటారా అమ్మ కానీ మీరు కానీ? చాలా పోతుంది. బట్ వీఆర్ ఓకే అండి, వీఆర్ హ్యాపీ. అల్టిమేట్గా అదే కావాలి. చాలా హ్యాపీగా ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరికైనా అదే కావాలి. చాలా హ్యాపీ. మమ్మీ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పాత హీరోయిన్స్ అందరూ సఫర్ అవుతున్నారు. ఎంతమంది లాస్ట్ డేస్ లో ఫైనాన్షియల్ గా ఫుడ్ లేక. మమ్మీ ఈజ్ వెరీ హ్యాపీ. షీస్ గాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ హర్ ఓన్. ఐ సీ దట్ షీస్ ఆన్ హర్ ఓన్. అట్లా గ్రేట్ కదా ఫీలింగ్. లెట్ ఇట్ బి ఈవెన్ ఫైనాన్స్. మీరు సావిత్రి గారు కూడా మంచి ఫ్రెండ్స్ ఏనా? లేదండి, అంత ఏం లేదు. మీ సినిమాలో చేసినప్పుడు కానీ? లేదు, డబ్బింగే చెప్పారు. డబ్ చేసాం సరస్వతి శబ్దం. ఓకే. అది ఆవిడ చెప్పి అందరూ సొంత వాయిస్లే అన్ని. ఎక్కువ మీరు పెద్ద హిట్ ఆ సినిమా డబ్బింగ్. మీరు ఇంకో విషయం చెప్పాలి నేను. మా నాన్నగారు హీ హ్యాడ్ ద ఫోర్ సైట్ టు డబ్ హిస్ మూవీ కీలుగుర్రం ఇంటూ తమిళ్. అంతవరకు ఎవరు ఏ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ పిక్చర్ చేయలేదు. దట్ వాస్ ద ఫస్ట్ పిక్చర్ టు బి డబ్డ్ ఇన్ తమిళ్. మాయా కుదిరే దాని పేరు. దట్ బికేమ్ సూపర్ హిట్. సూపర్ హిట్ తమిళ్ ఈవెన్ డబ్బింగ్. ఓకే. ఆయన హీ హ్యాడ్ ద అంటే అలాంటి చేసేవారు ఆయన. సో ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఏదో బాహుబలి అన్నీ చేస్తున్నారు, మేము ఎప్పుడో చేస్తాం. సో అమ్మ ఏం చెప్తారు మీ కూతురు గురించి లాస్ట్ అండ్ ఫైనల్ గా? హ్యాపీ లైఫ్ ఇలానే ఉండాలి. మీరు ఇంకొక 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి. ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ అండి, అంతే. మీ మధ్య బాండింగ్ బాగుంటుంది కదా? ప్రాబ్లం ఎప్పుడేం లేదండి. గ్రేట్. అది నిజంగా ఈ కాలంలో ఇలా ఉండటం చాలా కష్టం అండి. నేను ఎక్కడ చూడలేదు. చాలా మంది సినిమా వాళ్ళకి వెళ్ళి చూసుంటారు. ఎంత బాండింగ్, ఎంత అటాచ్మెంట్, ఎంత కేరింగ్, ఎంత లవ్. అసలుకి షీస్ గాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ హర్ ఓన్. అంటే ఆవిడకి డిపెండ్ అవుతున్నానన్న ఫీలింగ్ నేను ఇవ్వలేదు. అవును. వాట్ అంటే షీస్ గాట్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్. లెట్ ఇట్ బి హర్ మనీ, ఎవ్రీథింగ్. గ్రేట్. అది అంటే అలా బతికింది కదా అమ్మా. అలాగే షీ షుడ్ హ్యావ్ కదా. అట్లే షీస్ గోయింగ్ ఆన్. సూపర్. దేవుడు గేవ్ us the opportunity to be like this. నిజంగా అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వద్దు అని చెప్పకుండా రండి అన్నారు ఇంటికి.
మీరు ఎక్కువ ఇల్లు చేస్తుంటారు, ఇంటర్వ్యూస్ తక్కువ అనుకుంటా. రెండు ఉంటాయి. నేను అవి చూడలేదు ఎక్కువ, మీ అన్ని ఇల్లే చూశాను. ఇల్లు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఏం ఐ డిడ్ంట్ సీ మచ్ ఆఫ్ ఇట్. అంటే మా ఇల్లు అంత పాత ఇల్లు, 100 years హిస్టరీ ఉన్నది మీ అన్నిట్లో. మా గ్రాండ్ ఫాదర్స్ చైర్, మై ఫాదర్స్ చైర్, అవి పారేయలేము కదండి మేము. అవును. వి యాడ్ ఇట్ ఆల్ డన్ అప్ మొన్న. సూపర్ సూపర్ గ్రేట్ అమ్మా. ఇలానే ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. నాట్ ఎట్ ఆల్ బాబు. అమ్మని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. అట్లా ఊరికి ఆమెను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనుకున్నాము, కానీ ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేసాము. టాకింగ్ కదా నార్మల్. ఏ హీరో ఇష్టం మీకు? మహేష్ బాబా, ప్రభాస్, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున? ఎప్పుడైనా చూసారమ్మా ప్రభాస్ ని? కొంచెం చిన్నప్పుడు చూసాను. వాడు కృష్ణవేణి గారు, ప్రభాస్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఆయనకి కూడా మెసేజ్ పంపుదాం. మీరు ఆయన ఫ్యాన్ అన్నారు కాబట్టి. ఇంకా ఈ పిక్చర్ అయిపోయింది కదా. పిక్చర్ మీరు తీస్తే బాగుండు ఆయనతో. మీ అమ్మాయి ఎలా చేస్తే తీస్తారు? తీస్తాను కానీ. ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. ఓ సూపర్. ఏ సినిమా చూసారు ప్రభాస్ మీరు? 5-6 పిక్చర్ల వరకు చూసాను. బాహుబలి చూసారా? బాగా ఇష్టమా? సో ఏం చెప్తారు ప్రభాస్కి? మీలాంటి వాళ్ళ మార్క్స్ పడ్డాయి అంటే గ్రేట్ ఆయన. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ. సో ప్రభాస్ గారికి కూడా మీ మెసేజ్ పంపుతాం మేము. సో ప్రభాస్ గారిని చూడాలనుకుంటున్నారా ఒకసారి మీరు? చూస్తారా? సో డెఫినెట్గా ప్రభాస్ గారికి మేము మెసేజ్ పంపుతాం. ఆయనకు కూడా పాత యాక్టర్స్ అన్న, లెజెండరీ యాక్టర్స్ అన్న చాలా ఇష్టం అని మేము విన్నాం. డెఫినెట్గా ప్రభాస్ గారు మిమ్మల్ని చూసేలా చేస్తాం మేము. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.